ఆధ్వర్యంలో ఈ సాయంత్రం వేళ ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది ఏంటంటే ఈనాడు వీళ్ళు ఒక క్యాలెండర్ ఆవిష్కరణ, అదేవిధంగా వీళ్ళు కష్టపడే విధానాన్ని బట్టి ఒక చిన్న పాట తీయడం జరిగింది. పాటకు గాను ఒక సన్నివేశాన్ని ఏర్పరిచి మంచి ఆలోచన చేసుకుని కార్యక్రమం చేపట్టారు. ఏదేమైనా వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, మోటార్ వెహికల్లో జరుగుతున్న సమస్యలు ఏంటి, రేపు అప్పుడప్పుడు వాళ్ళకి అనుకోకుండా ప్రమాదశాత్తు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అయినప్పటికీ కూడా రాష్ట్రానికి రైతు వెన్నుముక కాబట్టి ఆ రైతులను ఆదుకోవాలని ఒక తపనతోటి వీళ్ళందరూ ముందుకు వస్తారు. దేనికైనా సంకోచించకుండా, ఏదైనా ఆగకుండా రైతులు కాపాడాలని ఒక తపనతో వచ్చినందుకు వాళ్ళందరికీ మొత్తానికైతే ఆ వెల్డింగ్ మోటార్ వెల్డింగ్ అందరికీ మొదలుగా మనందరూ అభివృద్ధి తెలియపరచాలి. అటువంటి వాళ్ళు ఉంటేనే రేపు రైతులకు కానీ, వ్యవసాయానికి కానీ, అందరికీ కానీ ఒక పాడి పంట పరిశ్రమ అన్ని బాగుండడానికి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా ఈ సంబంధించినదేమి ఆర్టిస్టులు, యాక్టర్లు, అదేవిధంగా వైండింగ్ వర్కర్స్, అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్కర్స్ పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టి ఈ కార్యక్రమంలో ఈనాడు క్యాలెండర్ ఆవిష్కరణ, అదేవిధంగా ఆ చిన్న మూవీ పాటతో కూడుకున్న దాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో నన్ను పిలిపించేందుకు గాను వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా వాళ్ళకి చేతుడు వాళ్ళకి ఉండడానికి, వాళ్ళకి సలహాలు ఇచ్చుకుంటూ సహకారం అందించడానికి ఎప్పటికీ వాళ్ళకి వినంటే ఉండడానికి మీరు సిద్ధంగా ఉంటామని కోరుకుంటూ మీ కుర్మల శ్రీనివాస్, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి అసెంబ్లీ. మనకి ఈనాడు పెళ్లి కొడుకైనా అది కూడా కాయదేవ్ పవన్ కుమార్ అంటే కార్మికుల పట్ల, కర్షకుల పట్ల కొంచెం నేను నానే ధైర్యం చెప్పుకుంటూ ఆర్థికంగా పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ అందరికీ సేవలు అందించుకుంటూ ఈ మోటార్ వెండింగ్లో ఒక ఉన్నత స్థాయి చేపట్టుకుంటూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించుకుంటూ ఈ వైండింగ్ వర్కర్స్ అసోసియేషన్కు చేతరించుకుంటూ వాళ్ళందరికీ నేను ఒక ధైర్యం చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న మన పవన్ కుమార్ గారికి మొదటిగా అభినందనలు. ఎందుకంటే కొంతమంది సంపాదించుకోవడానికే ఆలోచన చేస్తూ ఉంటారు. ఈయన సంపాదనలో కొంత ఖచ్చితంగా మాటోటలకు, మాతోటి ఉన్న సభ్యులకు ఖర్చు పెట్టాలి, వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళకి అనుకోకుండా ఏదైనా ప్రమాదశాత్తు ఇబ్బంది అయినప్పుడు వాళ్ళ పట్ల జాలిలో లేకుంటే ప్రేమలో చూపించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మన అందరూ తాపత్రపడే తపంతో ముందుకు వెళ్ళుకుంటూ ఇలా వంతు కర్తవ్యంగా అందరికన్నా ఎక్కువ ఇచ్చుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టుకుంటూ ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అయితేనేమి, ఈ మూవీ చిన్న పాట సంబంధించినవి ఆర్థికంగా ఖర్చు పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ ఈ వైండింగ్ వర్కర్లను ఒక ఉత్తేజపరుచుకుంటూ వాళ్ళందరికీ నేను నాని చేతుల వారికి ఉన్న మన కాయదాస్ పవన్ కుమార్కు మరొక్కసారి అభినందన తెలియజేసుకుంటే అతను ఎక్కడో కాదు, మా బొమ్మకల గ్రామ నివాసి అనేందుకు మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. అతను మా గ్రామ నివాసి ఇంత ఎదుగుతుండు, ఇంతమంది సాయం చేస్తుండు, రైతుల పట్ల అవగాహన చేసుకొని పనిచేస్తున్నందుకు తప్పనందుకు ముఖ్యంగా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఆయన రాబోయే కాలంలో కూడా భవిష్యత్తులో ఒక ఉన్నత స్థాయి అనుకుంటూ ఆయన ఆరోగ్యంతో, శశలతో, సుఖ సంపదతో చల్లగా పిల్లాలని మరొకసారి మా తరఫు. పవన్ కుమార్, నేను గత 30 సంవత్సరాల నుంచి మోటార్ వైండింగ్ చేస్తున్నా. నేను పని నేర్చుకున్న కాంచెలైనా ఇప్పటివరకు కూడా చాలా కష్ట నష్టాలు అనుభవిస్తూ చాలా మందికి నేను ఎన్నో విలేజ్లు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా మొత్తం అన్ని విలేజ్లో తిరుగుతూ మోటార్ వైండింగ్ చేస్తున్నా. మీ విలేజ్లో ఎందుకు మోటార్స్ మెకానిక్ లేరు అంటే మా దగ్గర కొంతమందికి ఇబ్బందికరంగా ఏంటి యాక్సిడెంట్ పరంగా కరెంటు ఇన్స్టిట్యూట్తో చనిపోయిన వారు ఉన్న కుటుంబాలను చూశాను. ఇంత దూరం వచ్చి నన్ను పిలిపించుకున్నందుకు నేను చాలా గర్వపడుతూ ఒక దిక్కు బాధపడ్డాను. అక్కడ ఉన్న మెకానిక్ ఇలా ఇబ్బంది పడి ఇలా ఉన్నాడు అంటే నాకు ఎంతో దుఃఖంగా కలిసి నేను 2015లో చీకటి వెలుగు డాక్యుమెంట్ తీసిన. ఆ తర్వాత ఒక సాంగ్ చేశాను. ఇప్పుడు ఏమని చెప్పను అన్న పాటను కూడా చేసి ఉమ్మడి జిల్లా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నేను నా యొక్క గుర్తింపు తెప్పించిన మా వృత్తిని గౌరవిస్తూ మా వాళ్ళను నన్ను గౌరవిస్తున్న ప్రతి ఒక్కరికి మా బాడీ మెంబర్స్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. మళ్ళీ మమ్మల్ని చిన్నప్పటి నుంచి నువ్వు పవన్ ఇలా ఉండు, ఇలా చేసుకో అని చెప్పిన మా కుర్మల సిన్నన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా నేను కార్యక్రమాలు ముందు అన్న మన ప్రభుత్వం వచ్చింది, తప్పనిసరి త్వరలో మనము ముఖ్యమంత్రి గారికి కల్పిస్తా అన్నారు. అన్న మేము ఒక 50 మంది దాకా వస్తామన్న, బస్సు ఏర్పాటు చేద్దామన్నారు, చేస్తాము, పోయి కలుద్దామన్నారు, త్వరలో కల్పిస్తారని ఒక నమ్మకం కూడా ఉన్నది. తప్పనిసరి జయించి మన హక్కులను మనం సాధించుకుందాం. మనము దేశానికి రైతు వెన్నెముక అయితే ఆ వెన్నెముకకు మనం వెన్నెముకలాగా పనిచేస్తున్నాం కాబట్టి తప్పనిసరి మన హక్కులను సాధించుకొని మనం ఈ ప్రభుత్వం ద్వారా తప్పనిసరి సక్సెస్ అవుదామని చెప్పేసి నాకు ఒక దృఢ నమ్మకం కలిగినది. థ్యాంక్ యూ అన్న.